గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ విజిత. సాధారణంగా మానవులంతా కూడా అంటే మనమందరము కూడా ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము. అంటే మనిషికి లక్ష్యం అనేది ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము. కానీ ఎంతమంది వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు, క్రియేట్ చేసుకుంటున్నారు, దాన్ని రీచ్ అవుతున్నారు అని అంటే అది ఒక క్వశ్చన్ మార్కే. ఉదాహరణకి నేను ఏం చెప్తున్నాను అంటే, మనం ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేను ఇది చెయ్యాలి, నేను అక్కడ వరకు వెళ్ళాలి అని ఒక ఆలోచన ఉంటుంది. ఆ తర్వాత ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు కూడా నా ఉద్యోగంలో, నా వృత్తిలో నేను ఒక స్థాయికి వెళ్ళాలి అని ఒక గోల్ అనేది ఉంటుంది. ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్న అలానే ఉంటుంది, ఒక సేల్స్ మార్కెటింగ్ పర్సన్ గా ఉన్న అలానే ఉంటుంది. ఇవన్నీ ఏంటండి, ప్రతి ఒక్క ఉద్యోగంలో కానివ్వండి, మనిషి అన్నాక ఖచ్చితంగా ఒక గోల్ అనేది ఉండాలి. ఆ గోల్ ని ఎంతమంది క్రియేట్ చేసుకుంటున్నారు, క్రియేట్ చేసుకున్న వాళ్ళంతా సక్సెస్ అవుతున్నారా అనంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. అయితే ఎందుకు మరి గోల్ ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నారు అంటే ఎక్కడో చిన్న పొరపాటు అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పొరపాటు ఏంటో ఇప్పుడు సార్ తో మాట్లాడి తెలుసుకుందాం. శ్రీధర్ గారు, ఎక్కడ ఈ లాజిక్, చిన్న లాజిక్ మిస్ అయ్యి వాళ్ళ గోల్ ని వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారంటారు? మామూలుగా అందరికీ ఒక స్టూడెంట్ సార్ లాగా కాకుండా మీరు ఒక చిన్న చిన్న స్టోరీస్ రూపంలో అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్ గా చెప్తూ ఉంటారు కదా, అలా ఒక చిన్న కథ రూపంలో వీళ్ళు గోల్ ని ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే విజిత, మీరు ఒక చిన్న స్టోరీ చెప్పమన్నారు కాబట్టి నేను మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ కథ ద్వారా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ఈ స్టోరీని నేను మా గురువు గారు ఎండమూరి వీరేంద్రనాథ్ సార్ దగ్గర నుంచి విన్నాను. ఏంటంటే ఇది అమెరికాలో ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ ఉంటాడండి. ఆయన పేరు రాక్ ఫెల్లర్. అయితే ఇన్ని 100 కోట్లు సంపాదించాడు. అయినా కూడా అతనికి ఒక చిన్న సమస్య ఉంటుంది. ఏంటంటే అది వాళ్ళ వైఫ్తో కమ్యూనికేషన్ కూడా. దీనికి అంటే ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా కూడా వైఫ్తో గొడవ ఉంటుంది అన్నమాట. అది చాలా కాలం ఉంటుంది ఈ గొడవ. దీంతో వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండదు. దీని ద్వారా ఆయన ఒక విధంగా అంతర్ముగ్గా ఉంటాడు. సీరియస్ ఫేస్తో, పెద్దగా ఎవరితో మాట్లాడకుండా, కంపెనీలో వెళ్ళినా కూడా కిందున్న ఎంప్లాయీస్తో కొద్దిగా సీరియస్నెస్. దాంతో కింద వాళ్ళందరూ కూడా బాస్ అంటే కొద్దిగా భయంతోనే ఉంటారన్నమాట. రాక్ ఫెల్లర్కి ఆయన వైఫ్కి ఎంత పెద్ద వైరం అంటే అతను ఇన్సూరెన్స్ ఒక్క పాలసీ కూడా వేసుకోలేదు. ఎందుకంటే ఇతను ఒకవేళ అనుకోకుండా చనిపోతే అతని ఆస్తి అంతా వైఫ్కి వస్తున్న ఉద్దేశంతో ఇన్సూరెన్స్ పాలసీని వేసుకోలేదు. దీంతో ఆయన ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పెట్టాడు కంపెనీలో, ఎవరికన్నా అపాయింట్మెంట్ ఇవ్వండి కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి మాత్రము అపాయింట్మెంట్ నాది ఇవ్వద్దండి. ఎవడన్నా ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చాడు అనుకోండి, వాడిని తరిమేయడమే ఇంకా కంపెనీ వాళ్ళు. ఇది సిచ్యువేషన్. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రాక్ ఫెల్లర్ ఇంట్లో ఒకరోజు చాలా తమాషా సంఘటన జరుగుతుంది. ఏంటంటే వైఫ్ ఎందుకో ఎవరో కొద్దిగా పెద్ద మనిషి తీసుకున్న చొరవ ద్వారా తన హస్బెండ్తో మాట్లాడుతుందన్నమాట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మన ఇద్దరం కూడా శత్రువులాగా ఉన్నాము, ఇలా ఎందుకు ఉండాలి, ఎందుకు మనము కలిసి బతకూడదు, ఇంకా చివరి ఈ 10-15 ఇయర్స్ మనము కలిసి ఉందాము, సారీ అని చెప్తుంది అన్నమాట వైఫ్. దాంతో రాక్ ఫెల్లర్ కూడా మూడు మారి వైఫ్తో మళ్ళీ కూడా చక్కటి రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే తన వైఫ్తో మాట్లాడడం మొదలు పెట్టాడో ఇన్ని రోజులు మొహాభావంగా సీరియస్గా ఉన్న వ్యక్తి హ్యాపీగా, ఉల్లాసంగా తన ఫేస్లో కలవలు కనిపిస్తుంటుంది అన్నమాట. కనిపించిన వాళ్ళతో అతనే వెళ్ళి ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు. కంపెనీలో ఒకప్పుడైతే వైఫ్తో గొడవ ఉన్నప్పుడు సెక్యూరిటీ గార్డ్ నమస్కారం పెడితే కూడా సీరియస్గా చూస్తారన్నమాట. అతను అసలు నమస్కారం కూడా పెట్టాడు. అసలు అందరూ కూడా నమస్కారం పెడుతున్నప్పుడు అతను ఎంప్లాయీస్ ఓకే ఓకే అంటాడు, కానీ హాయ్ అని చెప్పేసి కూడా అన్నమాట. ఇప్పుడు మారిపోయింది అంతా అని కంపెనీలో అందరూ అనుకుంటుంటారన్నమాట. ఏంటబ్బా ఏదో మూడు మారింది సార్కి, బాస్కి అని చెప్పేసి కనిపించిన వాళ్ళు చాలా ఉత్సాహంగా మాట్లాడము, షేక్ హ్యాండ్ ఇలా చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుందండి. ఏంటంటే ఒకరోజు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వస్తాడు. ఇప్పుడు మామూలుగా ఇన్సూరెన్స్ ఏజెంట్లు అంటే ఈ రాక్ ఫెల్లర్ కంపెనీలో అపాయింట్మెంట్స్ ఉండదు కదా, ఏజెంట్ వస్తాడు. అయితే వచ్చిన రోజు ఈ రాక్ ఫెల్లర్ యొక్క పిఏ లీవ్లో ఉంటాడు. జనరల్గా ఒక పిఏ ఉంటాడు. ఆ పిఏ ఎవరిదైనా విజిటింగ్ కార్డు కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్ చూడగానే అపాయింట్మెంట్, నో అపాయింట్మెంట్, వెళ్ళిపోండి అని చెప్తాడు, గెట్ అవుట్ అంటాడు. కానీ ఈ పిఏకి అంత ఐడియా ఉండదు అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్, సో ఎవరు మీరు అంటే నేను సార్కి తెలిసిన వ్యక్తిని, వాళ్ళ ఫ్రెండ్ అంటారు. విజిటింగ్ కార్డు ఎక్కడ అంటారు. విజిటింగ్ కార్డు లేదు నాది, సో
సార్ యొక్క ఓల్డ్ ఫ్రెండ్ అని చెప్పండి, నన్ను పంపిస్తారు లోపలికి అని చెప్తాడు. సో లోపలికి వెళ్ళి చెప్తాడు కొత్త పిఏ. మామూలుగా అయితే రాక్ ఫెల్లరు ఎవరు అతను, సో ఎందుకు వచ్చాడు, ఎందుకు ఏ పని మీద కావాలి, ప్రతి మినిట్ కూడా చాలా వాల్యుబుల్, చాలా టైం మేనేజ్మెంట్ అన్నమాట. సో ఇప్పుడు మూడ్ బాగుంది కాబట్టి ఎవరో సార్ విజిటింగ్ కార్డు కూడా లేదు, మీ పాత ఫ్రెండ్ అంట కలవాలంటాడని చెప్తాడు. సరే రమ్మని చెప్పంటాడు. లోపలికి వెళ్తాడు. ఫస్ట్ టైం రాక్ ఫెల్లర్ లైఫ్లో ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ మీట్ అవుతున్నాడండి. అపాయింట్మెంట్ దొరికింది, దొంగచాటుగా అపాయింట్మెంట్ దొరికింది. ఇప్పుడు అడగానే ఎవరు నువ్వు అంటాడు. సార్ నేను ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ అని చెప్తాడు. అవునా, ఎవరు నేను లోపల పంపించారంటాడు యాజ్ యూజువల్గా. సార్ ఒక్క నిమిషం సార్, నేను సో ఒక 3 నిమిషాలు నాకు టైం ఇవ్వండి చాలు, సో తర్వాత నచ్చకపోతే నన్ను బయటకు పంపించాను అంటాడు. మూడు బాగుంది కాబట్టి సరే చెప్పు అంటాడు. సార్ నేను పలానా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తున్నాను, ఈ ఇన్సూరెన్స్ వేసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయి అని ఒక 3 నిమిషాల్లో చాలా చక్కగా ఇన్సూరెన్స్ వేసుకుంటే వచ్చే లాభాలన్నీ కూడా సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడండి. రాక్ ఫెల్లర్ ఖుషి అయిపోయాడు. రాక్ ఫెల్లర్ అన్నాడు, సో ఇన్ని రోజులు నాకు తెలియదయ్యా అసలు ఇన్సూరెన్స్ వేసుకుంటే ఇన్ని లాభాలు ఉంటాయని చెప్పేసి. సో ఓకే అని చెప్పి ఇన్సూరెన్స్ రెడీ. మన ఇన్సూరెన్స్ ఏజెంట్ రెడీగా పెట్టుకుంటాడు కదా డాక్యుమెంట్స్ అంతా కూడా, ఎందుకంటే నిజమైన సేల్స్ మ్యాన్ అన్ని రెడీగా పెట్టుకోవాలి. సో చెక్ తీసుకోవడమే కదా, ఆ పాలసీ చెప్పేసి సైన్ చేసి చెక్ దాదాపు ఒక ₹1 కోటి వాల్యూ చెక్ ఇచ్చేస్తాడండి. ఇన్సూరెన్స్ పాలసీకి ఓకే చేసేస్తాడు. ఇప్పుడు చూడండి ఈ స్టోరీలో వీళ్ళిద్దరి మధ్య క్లైమాక్స్ సీన్ ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను ఎన్నో కాలేజీలో చెప్పాను, చాలామంది బాగా విన్నారన్నమాట. సో చెక్ తీసుకుని వెళ్ళిపోతుంటాడు ఏజెంట్. వెళ్ళిపోతుంటే డోర్ దగ్గరికి వెళ్ళిపోతుంటే రాక్ ఫెల్లర్ అంటాడు, బాబు ఇటు రావయ్య అంటాడు. వస్తారండి. నువ్వు చాలా అదృష్టవంతుడయ్యా నువ్వు అంటాడు. ఏం సార్ అంటాడు, నా దగ్గర ఈ కంపెనీలో కొన్ని సంవత్సరాలుగా కొన్ని 100 మంది ఏజెంట్స్ నా అపాయింట్మెంట్ కోసం వస్తూనే ఉన్నారు. అయితే ఎవరికి నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇన్సూరెన్స్ ఏజెంట్ అనగానే గెట్ అవుట్ అని చెప్పాను. కానీ నువ్వు చాలా అదృష్టవంతుడయ్యా, ఎందుకంటే నీకు ఈరోజు అపాయింట్మెంట్ దొరికింది, ప్లస్ ఇన్ని 100 మందిలో నీకొకరికి అపాయింట్మెంట్ దొరికింది, రాక్ ఫెల్లర్ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కూడా నీకు వచ్చింది, యు ఆర్ వెరీ లక్కీ అంటాడు. దానికి ఏజెంట్ రాక్ ఫెల్లర్కి ఒక దిమ్మ తిరిగిపోయి ఆన్సర్ ఇస్తాడండి. సార్ 1 మినిట్ కూర్చోవచ్చు అంటాడు. కూర్చో అంటాడు. కూర్చున్నాడు. చెప్తాడండి ఏంటంటే, సార్ కొన్ని సంవత్సరాలుగా కొన్ని 100 మంది ఏజెంట్స్ మీ దగ్గర తిరిగారు అనుకుంటున్నారు కదా సార్, కొన్ని 100 మంది తిరగలేదు సార్, ఒకే ఒక్కడు కొన్ని 100 సార్లు తిరిగాడు సార్. వాడు ఎవడో కాదు సార్, వాడు నేనే సార్. ప్రతిసారి కూడా మీరు రిజెక్ట్ చేసిన ప్రతిసారి కూడా వెయిట్ చేస్తూ వచ్చాను సార్. ఎప్పటికైనా కూడా నేను రాక్ ఫెల్లర్ దగ్గర ఇన్సూరెన్స్ పాలసీ ఎలాగన్నా కొట్టుకుపోవాలని దీక్ష పూనాను సార్. నాకు పేషెన్స్ చాలా ఎక్కువ సార్. మీ మూడ్ చెక్ చేసుకుంటూ వచ్చాను సార్. ఎప్పుడైతే మీరు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి నేను తెలుసుకున్న ఒక 1 వీక్గా అదే మూడ్లోకి వచ్చి మీ దగ్గర ఎంటర్ అయ్యి మీ దగ్గర చెక్ తీసుకోవాలనుకున్నాను సార్. ఈరోజు ఎంటర్ అయ్యాను సార్. విజిటింగ్ కార్డు అడిగారు సార్, కార్డు లేదని అబద్ధం చెప్పాను సార్. మీ అపాయింట్మెంట్ తీసుకున్నాను సార్. ఇన్సూరెన్స్ పాలసీ గురించి సూక్ష్మంగా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. మీ దగ్గర నేను చెక్ పొందాను సార్. ఇప్పుడు నేను మీలాంటి రాక్ ఫెల్లర్ లాంటి ఎంతోమంది కంపెనీ ఓనర్స్ మన అమెరికాలో ఉన్నారు సార్. వాళ్ళందరూ చాలా రిజిడ్గా ఉన్నారు సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాక్ ఫెల్లర్ సార్ దగ్గరే నేను ఇన్సూరెన్స్ చెక్ తీసుకొచ్చాను, ఆయనే నా దగ్గర నా పాలసీ వేశారు, ఇప్పుడు ఆ సార్ వేసినప్పుడు మీరెందుకు వేయరని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ మీ చెక్ ద్వారా నేను సంపాదిస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్తారండి. ఆశ్చర్యపోతాడు రాక్ ఫెల్లర్. ఇన్ని సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ ఏంటి నా దగ్గర 3 నిమిషాల టైంలో ఎక్స్ప్లెయిన్ చేసి చెక్ కొట్టుకుపోయాడని చెప్పేసి ఆడి సేల్స్ స్కిల్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తాడండి. ఇప్పుడు ఈ స్టోరీలో మీరు నేర్చుకోవాల్సిన పాయింట్స్ చూడండి. మీరు జీవితంలో చాలా చిన్న చిన్న విషయాలకంతా కూడా చిన్న విషయానికే ఫెయిల్ అయిపోతే, ఏదో ఒక టెస్ట్ ఫెయిల్ అయిపోతే కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. అరే చిన్నదానికి ఎందుకురా మీరు చేసుకుంటారు? సో మీరు లైఫ్లో పెట్టుకున్న గోల్, ఇప్పుడు మన విజిత మేడం అడిగినట్టు సేల్స్ పర్సన్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, స్టూడెంట్ అయినా, యూత్ అయినా, మీరు లైఫ్లో సక్సెస్ సాధించాలి లేదా గోల్ రీచ్ కావాలంటే మీకు ఉండాల్సిన ప్రధానమైన క్వాలిటీ పేషెన్స్. ఎన్నిసార్లు రిజెక్ట్ అయ్యాడు వీడు, ఓపిక్గా వచ్చాడు. పేషెన్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు ఏదో గొప్పగా స్పీచ్ ఇవ్వడం కాదు, అవసరానికి తగినట్టు సూక్ష్మంగా తక్కువ టైంలో పెద్ద విషయాన్ని సింపుల్గా చెప్పడం. అదే వీడు చేశాడు ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్. మూడోది, అప్పుడప్పుడు లౌక్యం కూడా ఉండాలి మనకి.
ఒక చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది. విజిటింగ్ కార్డ్ లేదు, నేను సార్ ఫ్రెండ్ అని చెప్పి ఒక మంచి విషయం కోసము ఒక మంచి అబద్ధం ఆడినా లైఫ్లో తప్పు లేదు, పెద్ద పెద్దవి కావు. ఈ 3 ఉంటే డెఫినెట్గా మీరు అనుకున్న పెద్ద గోల్స్ ఎందుకు కొట్టరో నిరూపించడానికే ఈ స్టోరీ. నిజంగా సార్, మీరు స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్నా ఏంటి సంబంధం లేకుండా ఏమైనా చెప్తున్నారా ఏంటి అని చెప్పి. అంటే ఒక సినిమా చూస్తుంటే క్లైమాక్స్ వరకు కూడా కొన్ని సినిమాలు అర్థం కాకుండా ఉండి ఆ చిన్న క్లైమాక్స్ విన్న తర్వాత అబ్బా ఇది కదరా కావాల్సింది అనేటట్టుగా అనిపిస్తుంది కదా సార్. నిజంగా క్లైమాక్స్ ఆ సెకండ్స్లో మీరు చెప్పిన ఆ విధానం అనేది నిజంగా అందరూ ఇది మిస్ అవుతున్నారా అనే ఒక క్లారిటీ వచ్చింది సార్. అద్భుతం సార్ నిజంగా మీరు చెప్పిన ఉదాహరణ. నాకు మీరు చెప్పిన ఈ స్టోరీని బట్టి అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ అవ్వాలంటే మీరు చెప్పిన ఈ 3 క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి. అంటే పేషెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఉదాహరణకి మనం ప్రతిదీ అటెంప్ట్ చేస్తూ ఉంటాము, ఫెయిల్ అవుతుంది, 2-3 సార్లు చేస్తాము, తర్వాత ఇంకొద్దు ఇంకా నాకు ఈ అదృష్టం లేదు, నేను ఆ గోల్ని రీచ్ అవును అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేయకుండా ఓపికతో ఉండాలని చెప్పి మీరు చెప్పిన మొదటి సూత్రం. తర్వాత కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, మన గోల్ని రీచ్ అవ్వాలంటే ఎలా ఉండాలి ఈ స్కిల్స్ అనేది అది ఇంపార్టెంట్. అంతే సార్. 3వది లౌక్యం. అంటే ఏది ఎక్కడ ఎలా చేయాలో ఆ చిన్న లౌక్యం ఆ కిటుకు తెలిసి ఉండాలి అని చెప్పి. అద్భుతం సార్, నిజంగా అదిరిపోయింది మీ ఉదాహరణ. ప్రతి ఒక్కరూ వాళ్ళ గోల్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు సార్ ఈ 3 టిప్స్ పాటిస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.